నమస్తే దోస్తులు, నాన్ వెజ్ కు ధీటుగా ప్రోటీన్ పుష్కలంగా ఉండే చిక్కుడు గింజల కూర చేసుకుందాం. చలో. కూర కోసం పొయ్యి మీద తాగబెట్టి సరిపడా నూనె పోసి అందులో కొద్దిగా జీలకర్ర, 4 పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు, రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి ఒలుచుకున్న చిక్కుడు గింజలు శుభ్రం చేసి వేసుకొని ఈ గింజలు పసరవాసన పోనీకి నూనెలో కాసేపు మగ్గించుకోవాలి. ఈ గింజల్లో రామ్మూలక్కాయలు, అదే అండి చెర్రీ టమాటాలు ఓ 1/2 కిలో సుమారు వేసుకొని జరంత ఉప్పు వేసి గింజలు ఉడకనీకి కాసిని నీళ్లు పోసుకొని కలిపి మూత పెట్టి 1/2 గంట సేపు ఉడికించుకోవాలి. చూసారా, గింజలు రామ్మూలకాయలు మంచిగా ఉడికినాయి. ఇక ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసి కలిపేసుకొని మూత పెట్టి 7-8 నిమిషాలు మగ్గించుకొని మూత తీసి తరిగిన కొత్తిమీర వేసి మరో మారు కలిపి దించుకోవడమే. చూడండి కూర ఎంత కలర్ఫుల్ గా కానొస్తుందో. అసలు మజా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అన్నంలో మనం చేసుకున్న కూర దిట్టంగా వేసి కలుపుకొని ముద్ద చేసుకొని తింటే ఉంటది. అబ్బాబ్బాబ్బా, చిక్కుడు గింజల కమ్మదనంతో, రాములక్కాయల పుల్లదనంతో అదిరిపోయిందంటే అతిశయోక్తి లేదు. ముద్దలో అన్నం కంటే గింజలు ఎక్కువ తగులుతున్నాయండి. ఇక అంతేనండి. చూసారుగా, హెల్తీగా టేస్టీగా ఉండే కూర. మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్, ఫాలో చేయర్రి. జర పుణ్యం ఉంటది. ఉంటా మరి, బాయ్.